హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ స్మెగ్నిల్ కహానియా. వన్ డే తిరుమల వ్లాగ్ అండి ఇది. సాటర్డే నైట్ వెళ్ళి సండే నైట్కి మేము చెన్నై అయితే రిటర్న్ అయిపోయాం. హోటల్ సింధూరి పార్క్లో అయితే మేము రూమ్ని చెన్నైలో ఉన్నప్పుడే బుక్ చేసుకున్నాం. హోటల్ని ఒక్కసారి నేను మీకు చూపిస్తాను మేము తీసుకున్న రూమ్ ఎలా ఉందని. ఇది మా రూమ్ ఎంట్రన్స్. రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే ఈ విధంగా ఉంటుంది. చాలా చిన్న రూమ్ బట్ కంఫర్టబుల్గా ఉంది 3 పీపుల్కి. అండ్ మొత్తం కంప్లీట్గా ఎంట్రన్స్ ఈ వుడ్తోనే ఈ విధంగా ఉంది. పైన అంతా షెల్ఫ్స్ ఇచ్చున్నారు. అండ్ కింద వచ్చేసరికి ఇలా ఒక సింగిల్ డోర్ ఇది. ఇక్కడ మనం హ్యాంగ్ మాత్రమే చేసుకోగలుగుతాం, ఎక్కువ స్పేస్ ఉండదు. బ్యాగ్స్ పెట్టుకునేంత స్పేస్ కాదు ఇది. హ్యాంగ్ చేయగలరు షర్ట్, డ్రెస్సెస్, ప్యాంట్స్ ఏదైనా సరే హ్యాంగ్ చేసే విధంగా మాత్రమే ఉంది ఇక్కడ. ఈ కబోర్డ్ అంత కంఫర్టబుల్ అనిపించలేదు నాకైతే, అంత క్వాలిటీ కూడా అనిపించలేదు చెప్పాలంటే. అండ్ ఇక్కడ వచ్చేసరికి బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. షవర్కి సపరేట్గా ఇలా టవల్స్, బ్రషెస్, సోప్స్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చున్నారు వీళ్ళు మనకు. చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది చెప్పాలంటే. ఎవరైనా ఫస్ట్ ఆబ్వియస్లీ ఏదైనా హోటల్స్కి వెళ్ళామంటే ఫస్ట్ మనం బాత్రూమ్స్ ఎలా ఉన్నాయో లేదో చెక్ చేస్తాం. చాలామంది ఇదే చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మేము తెచ్చుకున్న లగేజ్ అంతా ఇక్కడ పెట్టాం. అండ్ వాటర్ బాటిల్స్ ఆబ్వియస్లీ. అండ్ టీవీ అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ మెనూ ఉంది. అండ్ దిస్ ఇస్ ద మిర్రర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా ప్లగ్స్ అని ఇచ్చున్నారు ఇక్కడ మనకు. అండ్ ఇక్కడ ఒక డస్క్ ఉంది, కింద స్టూల్ కూడా ఇచ్చారు మనకు కూర్చొని ఇంకా రెడీ అవ్వటానికి. అండ్ ఎక్స్ట్రా షవర్ క్యాప్, సోప్ అండ్ కోంబ్ ఇచ్చున్నారు ఇక్కడ. అండ్ దిస్ ఇస్ మెనూ. హోటల్ లోపలే ఉంటుంది ఈ వృందా రెస్టారెంట్ అనే వచ్చేసరికి. ప్రైసెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి బట్ టేస్ట్ అయితే బాగుంది. ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ టీవీ, ఇక్కడ సీటింగ్కి 2 చైర్స్ ఇచ్చారు అండ్ 1 టేబుల్. అండ్ పైన ఒక చిన్న ఫ్రేమ్ అండ్ లైట్ ఈ విధంగా ఉంది. వాల్కి ఎటువంటి డెకరేషన్ ఏం లేదు. ఫ్యాన్ అండ్ క్లాక్, టైం కనిపిస్తుంది కదా మేము రీచ్ అయ్యేటవరకు ఎంత అయింది. అండ్ ఇక్కడ ఇంకొక లైట్ అండ్ స్విచెస్. ఇటు సైడ్ డెస్క్కి మళ్ళీ స్విచెస్ వచ్చున్నాయి. అండ్ హాట్ వాటర్ విత్ 2 గ్లాసెస్ ఇచ్చారు వీళ్ళు. సేమ్ ఇదే విధంగా బెడ్కి అటువైపు కూడా ఇంకొక చిన్న స్టూల్ టైప్లో ఉంటుంది బట్ అది కంబైన్డ్ కాదు, సపరేట్గా మూవ్ అయిపోతుంది. మూవ్ చేస్తే మనం అది కూడా చూపిస్తాను ఒకసారి మీకు. అండ్ ఇక్కడ మనకు ఏసీ సంబంధించింది. అండ్ ఇక్కడికి వెళ్తే ల్యాండ్ ఫోన్. అండ్ ఇక్కడ ఒక చిన్న డస్క్ ఇచ్చారు వీళ్ళు మనకు. అండ్ ఇది విండో. మనకు విండోలో నుంచి చూస్తే కంప్లీట్గా రోడ్ అంతా ఈ విధంగా కనిపిస్తుంది. కోనేరు ఉంది మనకి ఎదురుగుండాను. అండ్ ఈ విధంగా కార్స్, బైక్స్ ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది మన హోటల్ ఎంట్రన్స్. అండ్ అటువైపు చూస్తే మన బస్సెస్, జీప్స్ ఇవన్నీ ఉంటాయి ఎక్కి వెళ్ళటానికి. దిస్ ఈజ్ ద వ్యూ. నైట్ టైం వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ కూడా ఎలా ఉందో ఒకసారి మీకు నేను చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ ద ఓవర్ లుక్ ఆఫ్ అవర్ రూమ్. సరిపోతుంది, ఒక 3 మెంబర్స్కి అయితే ఓకేనండి ఈ రూమ్ వచ్చేసరికి. దానికన్నా ఎక్కువ అయితే సరిపోదు. అండ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి 7:10 అయింది టైం. మార్నింగ్ ఒకసారి వ్యూ అయితే చూడండి. మార్నింగ్ వ్యూ వచ్చేసరికి చాలా బాగుంది ఇక్కడ చూడటానికి. చుట్టూ మనకు హోటల్సే కనిపిస్తున్నాయి ఇక్కడ. మార్నింగ్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ వాటర్ ఉంటే ఇంకా బాగుండు అనిపించింది నాకు. అండ్ ఈ విధంగా ఉంది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మేము కూడా బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాము. సో బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాం వృందాకి. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంది. లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికైతే. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఒరిజినల్ ఫ్లవర్స్ కాదు. ఈ విధంగా ఉంది ఎంట్రన్స్ వచ్చేసరికి. లోపల కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఎంటర్ అయిన తర్వాత మనకు ఇలా కృష్ణుడు కనిపిస్తారనమాట. బ్యాక్ సైడ్ అంతా ఇలా పెయింటింగ్తో ఉంది. లోపల ఫ్లవర్స్ కూడా ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఒరిజినల్ ఫ్లవర్స్ కాదు. రెస్టారెంట్ లోపల వచ్చేసరికి ఈ విధంగా ఉంది. సో లుక్ చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ కాస్ట్ కూడా సూపర్గా ఉంది చెప్పాలంటే. నీట్నెస్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు.
బాగుంది. ఐ లైక్ ఇట్. బట్ రూమ్ ఒక్కటే కొంచెం చిన్నదైందని అనిపించింది నాకు. బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి మన నెల్లూరు కారం దోశ మేము చెప్పింది, అండ్ సాంబార్ చట్నీ విత్ రెడ్ కారం అండ్ పుదీనా కారం అండ్ కాఫీ. సో ఇంకా రిసెప్షన్ దగ్గర బిల్ పే చేసేటప్పుడు ఇది చాలా క్యూట్గా అనిపించిందని దీన్ని ఇలా వీడియోలాగా షూట్ చేసుకున్నాను. నాకు ఎక్కడికి వెళ్ళినా చిన్న చిన్న బొమ్మలు లేకపోతే కొంచెం డిఫరెంట్గా అనిపించినా ఇలా క్యాప్చర్ చేస్తూ ఉంటాను. క్యూట్గా ఉంది కదా అని చెప్పి ఇలా తీశాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మేము ఈ జీప్ని అయితే హైర్ చేసుకున్నాం. తిరుమల పైన ఉన్న మాకు 6 ప్లేసెస్ని చూపించి అండ్ ఎక్కడైతే గుండు కొడతారో అక్కడ మమ్మల్ని డ్రాప్ చేయడానికి. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ కింద చెకింగ్ అని చేస్తారు కదా, ఆ చెకింగ్ పాయింట్ దగ్గర వచ్చాం. చెకింగ్ అంతా అయిపోయి ఇంకా పైకి వెళ్తూ ఉన్నాం. ఇంకా కూల్గా ఉంది క్లైమేట్, ఎంత బాగుంది. ఎర్లీ మార్నింగ్ కదా, చాలా బాగుంది క్లైమేట్ వచ్చేసరికి. మనం పాప వినాశనంకి వెళ్ళే దారిలో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దీన్ని గోగర్భం డ్యామ్ అంటారంట. దీని పేరు వచ్చేసరికి సో దీన్ని గోగర్భం డ్యామ్ అంటారు. సో ఇక్కడ నుంచి మనం పాప వినాశనంకి అయితే వెళ్తున్నాం. అండ్ ట్రైన్ వెంటనే మనకి ఇలాగా మొత్తం షాప్సే కనిపిస్తాయి. ప్రతి ప్లేస్లోనూ షాప్స్ అనేది కామన్. అండ్ దీని తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్తే కనిపించేదే గుడి. అండ్ కిందకి నడిచి స్టెప్స్ మీద నడిచి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని అండ్ అక్కడున్న వాటర్తో తల తడిచిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకొని రావడమేను. అండ్ లుక్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. అండ్ ఇంకొంచెం కిందకి వెళ్ళొచ్చండి, కానీ అక్కడ మాకు గేట్ అనేది లాక్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళలేకపోయాము. పెద్దగా ఏం రష్గా అయితే లేదు, కానీ జనాలు అయితే వస్తూనే ఉన్నారు. అండ్ ఇటువైపు వచ్చేసరికి ఇక్కడ మనకు ఫొటోస్ అనేటివి తీసి మనకు యాస్టీస్గా అలాగే ఫోటోలాగా కావాలంటే కూడా తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళు మనకు ఫ్రేమ్లో కూడా చేసిస్తారనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఉంది మనకు కావాల్సిన డిజైన్లో. మేము కూడా అయితే తీయించుకున్నాం ఫొటోస్. అవన్నీ నేను లాస్ట్లో చూపిస్తాను ఏమేమి కొన్నాను తిరుమలలో అని. నేను చెప్పాను కదా కిందకి వెళ్ళడానికి లాక్ చేస్తున్నారని. ఇక్కడ కనిపిస్తుంది చూడండి స్టెప్స్. ఇక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ లాక్ చేస్తున్నారు, ఎవరికి అలో లేదు. ఇక్కడ వరకే అలో ఉంది. ఇక్కడ నిల్చున్నాం మేము. అండ్ ఇది టెంపుల్. అండ్ ఇక్కడ కాళ్ళు చేతులు వాష్ చేసుకోవడానికి వాటర్ అనేది పెట్టున్నారు. ఇక్కడ పైన కనిపించే వాటిల్లోంచి వచ్చే డ్రాప్స్తో మన తలని తడుపుకోవాలి. అండ్ ఇంకా లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనం దిగి కిందకైతే వచ్చాము దేవుడి దగ్గరికి. అటువైపు అంతా ఇంకా రెస్ట్ రూమ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడైతే దర్శనం అయిపోయింది. నెక్స్ట్ మేము ఆకాశగంగకి అయితే వచ్చామండి. ఇదంతా ఆకాశగంగకి వెళ్ళే దారిలో ఉన్న షాప్స్ ఇవన్నీను. యాజ్ యూజువల్గా ఎక్కడికి వెళ్ళినా ఈ షాప్స్, ఈ ఫుడ్ ఇవన్నీ కామనేను. అండ్ ఇక్కడికి వెళ్ళే దారిలో కూడా చిన్న చిన్న దేవుడి ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ దిగడం అయితే చాలా ఈజీగా అనిపించింది, దిగేసాను. ఎక్కేటప్పుడు కొంచెం కష్టపడాల్సి వచ్చింది, ఎందుకంటే నేను కొంచెం వెయిట్ పర్సన్ కాబట్టి. అండ్ ఇక్కడ కూడా మనకు ఫొటోస్ అనేటివి తీస్తారు. సేమ్ యాస్టీస్గానే ఫొటోస్ మనం తీసుకోవచ్చు, లేకపోతే కూడా ఫ్రేమ్లో కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ మేము క్రిష్కి ఇక్కడ తీపించాం, మేము కూడా తీసుకున్నాం. మనకు కావాల్సిన విధంగా ఎటువంటి ఫ్రేమ్లో మనకు కావాలని వాళ్ళకి చెప్తే ఆ విధంగా వాళ్ళు మనకు తయారు చేసి అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ క్రిష్కి వచ్చేసరికి అతను ఫోటో అనేది తీస్తున్నారు. మీరు దర్శించుకోరండి, ఈ లోపల నేను మీకు ఫ్రేమ్ అనేది రెడీ చేసి పెట్టుంటా నేను చెప్పాడు ఇతను. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఆకాశగంగ దగ్గరికి వెళ్ళిపోదాం. పైనుంచి లుక్ అయితే ఇలా ఉంది. ఫుల్ రష్ ఉందండి ఇక్కడ మాత్రం. మేము వెళ్ళేటప్పటికి చాలామంది వాటర్ని చిన్న చిన్న బాటిల్స్లో కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు. మేమైతే తీసుకోలేదు. వెళ్ళి కాళ్ళు చేతులు తడుపుకొని అండ్ తల మీద నీళ్ళు చల్లుకొని అయితే వచ్చేసాం. అక్కడి నుంచి మేము వేణుగోపాల స్వామి టెంపుల్, ఇదంతా వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళే దారిలో కనిపించే షాప్స్ అన్నమాట.
ఇది వేణుగోపాల స్వామి టెంపుల్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా బయట షాప్స్ యాజ్ యూజువల్గా ఉంటాయి కదా, వీళ్ళు ఇంకా షాపింగ్ అనేది చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ. అండ్ ఇక్కడ నుంచి మేము శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడికైతే వచ్చేసాం శ్రీవారి పాదాల దగ్గరికి. అండ్ ఇక్కడ ఇలా ఉంది ఫ్రేమ్ ఇవంతా. ఇక్కడేం పెద్ద అంత రష్ అయితే లేదండి మనకు. అండ్ ఈ విధంగా శ్రీవారి పాదాలకి చుట్టూతో ఇలా గ్లాస్ అనేది పెట్టేశారు. ఇంతకుముందు ఈ గ్లాస్ అనేది లేదంట, అంటే నేను చూసినప్పుడు కూడా లేదు. కాకపోతే అందరు తాకి తాకి పాదాలు అనేటివి అరిగిపోతున్నాయని ఈ విధంగా గ్లాస్ అనేది పెట్టారంట. అండ్ ఇక పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంది, శ్రీవారి పాదాల దగ్గర నుంచి వ్యూ అనమాట ఇది. అండ్ అక్కడి నుంచి శిలా తోరణంకి అయితే వచ్చామండి. అంటే ఇక్కడ టీటీడీకి సంబంధించిన గార్డెన్ కూడా ఉంది ఇది. ఇవన్నీ చెట్లు చాలా బాగుంది అసలు ఈ ప్లేస్ వచ్చేసరికి. చిన్న చిన్న విగ్రహాలు, ప్రతి ఒక్క దేవుని విగ్రహాలు మనం ఇక్కడ చూసాం. అలాగే దేవుడికి సంబంధించిన వాహనాలు కూడా కనిపించాయి ఇక్కడ. చాలా పీస్ఫుల్గా ఉంది కంప్లీట్గా ఈ గార్డెన్ వచ్చేసరికి. ఇక్కడ ఈ చెట్టుని అయితే నేను ఇలా తీసాను. ఇక్కడ క్రష్ గ్రీన్ ట్రీ అనేది రాస్తున్నారు ఈ చెట్టు కింద. చాలా హైట్గా ఉంది ఇది, చాలా డిఫరెంట్గా అనిపించింది ట్రీ వచ్చేసరికి, అందుకే దీన్ని ఇలా తీసాను. చాలా బాగుంది ట్రీ అసలు. అండ్ ఇంకొక చెట్టు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని దూరం నుంచి చూస్తే అసలు దీనికి ఆకులే లేవని కనిపిస్తుంది. దగ్గరకు వస్తే కానీ తెలియదు వీటికి ఆకు ఉందా లేదా అని. చాలా డిఫరెంట్గా అనిపించింది రెండు కొంచెం చెట్లు నాకు. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ మనకు హెన్, పీజియన్, పికాక్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ పికాక్ మనకు సపరేట్గా చూపిస్తాను. చాలా పెద్దదిగా ఉంది పికాక్ ఇక్కడ. అండ్ ఈ విధంగా వీటిలన్నిటికీ ఫుడ్ ఇవన్నీ ఇలా పెట్టున్నారు. బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ పికాక్ చూడండి ఎంత బాగుందో కదా పికాక్ అసలు. అక్కడి నుంచే లోపలికి వెళ్తే మనకు చక్ర తీర్థం అనే దారి అయితే ఉంటుంది. సో అవి పైకి ఎక్కి మళ్ళీ కిందకు దిగాలంటే ఇంత కష్టం నా వల్ల కాదు అని చెప్పంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, అక్కడ ఉండేది శివుడు అండి అని చెప్పంగానే వెళ్ళిపోదాం పదా అని చెప్పేసాను నేనైతేను. ఇంకా శివుడు అనగానే ఇంకా ఆగాను కదా, ఇంకా వెళ్ళిపోవడమేను. నేరుగా వెళ్ళి హ్యాపీగా దర్శించుకొని అయితే వచ్చాము. ఇక్కడంతా కొండలు, చెట్లు ఇవన్నీ చూపిస్తున్నాం. చాలా బాగుంది ఇక్కడ వ్యూ, చాలా బాగుంది. ఇక్కడ వెళ్ళే దారిలో మనకు కొబ్బరి బొండం, ఇక గ్రౌండ్ నట్స్ ఉడకబెట్టినట్టువి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. తినేసి హ్యాపీగా నేనైతే వెళ్ళాను దేవుడి దగ్గరికి చూద్దామని. వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఉంటుంది స్టెప్స్. అక్కడి నుంచి దిగి వచ్చి మళ్ళీ ఇక్కడికైతే ఎక్కాలన్నమాట. ఫస్ట్ నేను కృషి వచ్చేసాం, మా వెనకన్నా ఇక్కడ సుని నడుచుకుంటూ వస్తున్నారు. చాలా కష్టపడిన పాపం ఎక్కడానికి దిగడానికి నేనైతే మాత్రం. అండ్ లాస్ట్కి దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాను. కావాల్సిన కొబ్బరికాయ ఇవన్నీ తీసుకొని వెళ్ళి అర్చన అన్నీ చేయించుకొని ఇంకా మళ్ళీ మేము ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చాం. రాగానే ఇంకా గుండు అంతా కొట్టించుకొని దేవుడి దర్శనం కూడా అయిపోయింది వెంకటేశ్వర స్వామిది. అండ్ ఇక్కడ లడ్లు అయితే తీసేసుకున్నాం అందరికీ. అండ్ తర్వాత ఇంకా లాస్ట్లో షాపింగ్ ఉంటుంది కదా, కృషికి కావాల్సిన టాయ్స్ ఏవేవో తీసుకున్నాడు. అండ్ నేను కొన్ని దారాలు ఇవన్నీ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మేము బయలుదేరేసామండి, ఇంటికి వెళ్ళాలి కదా. సో వెళ్తున్నాం మేము. ఇంకా కిందకి వెళ్ళి మా హోటల్లో ఉన్న లగేజ్ని కూడా తీసుకొని ఇంకా చెన్నైకి అయితే మేము రిటర్న్ అయితే అయిపోయాము. ఇది ఇవాల్టి వీడియో. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డు నాట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.